నెల్లూరు వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు అసంతృప్తులు, మరోవైపు ఇన్ఛార్జీలు టికెట్ల జోరు కొనసాగుతుండగా అధిష్టానం నెల్లూరు నగర నియోజకవర్గ సమన్వయకర్తగా డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ పేరు ప్రకటించింది. ఇక ఇది అంశంపై పూర్తి సమాచారం మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. నెల్లూరు జిల్లా నెల్లూరు నగర వైకాపా అధిష్టానం నిర్ణయాలతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహకందని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అభ్యర్థుల ఎంపికల విషయంలో ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. ప్రధానంగా నెల్లూరు నగరానికి సంబంధించిన చర్చనీయంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఎవరికి ఊహలో కూడా లేని పేరు నిన్న దినం కూడా నెల్లూరు సిటీ సమన్వయకర్తగా డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ని ప్రకటించడంతో కూడా ఒక్కసారిగా నెల్లూరులో నగరానికి సంబంధించిన రాజకీయం కూడా ఒక్కసారి వాతావరణం వేడెక్కింది. ఏదైతే నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీగా మార్పు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా అనిల్ కుమార్ యాదవ్ మార్పు చేయడం పైన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హస్తముందని కూడా పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం జరిగింది. అయితే అనిల్ కుమార్ యాదవ్ని మారిస్తేనే మేము ఇక్కడ నెల్లూరు నగరంలో నెల్లూరు పార్లమెంటరీకి నేను ఎంపీగా పోటీ చేస్తానని కూడా ఒత్తిడి తెచ్చినట్టు కూడా సీఎం నుంచి కూడా మనకు వచ్చిన సమాచారం. అయితే దీన్ని ఏమాత్రం బేఖాతరు చేయకుండా అనిల్ కుమార్ ఏదైతే తన పట్టు నెల్లూరు నగరంలో పోకుండా తన పట్టు సాధించుకునే విధంగా తన ఊహం కలిపి ఈరోజు తనకు అనుచుడైన డిప్యూటీ మేయర్ ఖలీల్ని నెల్లూరు నగరానికి సంబంధించి వైకాపా అభ్యర్థిగా ప్రకటించడంతో పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనిపైన ఇప్పటికే వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి నెల్లూరు నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులు ఏదైతే జిల్లా అధ్యక్షులు కావచ్చు, కొంతమంది వైకాపా నాయకులంతా కూడా అలకబూడినట్టు కూడా సమాచారం ఉంది. దీనిపైన జిల్లా అధ్యక్షులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఎటువంటి సమాచారం లేకుండా నిన్న దినం ఖలీల్ని నెల్లూరు నగరానికి సంబంధించిన నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో ఒక్కసారిగా నెల్లూరు నగరానికి సంబంధించిన పరిణామాలు పూర్తిగా మారిపోతున్నాయి. అయితే ఈ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు దీన్ని మేలు జరుగుతుంది, కొంతమందికి సంతోషం, కొంతమందికి అపకీర్తిగా ఉన్నారు. దీనిపైన ఎంతవరకు దీన్ని నెల్లూరు నగరంలో రానున్న ఎన్నికలు ఎంతవరకు వైకాపా పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తుందో కూడా కొంతమంది వక్తకులు అయితే దీని గురించి మాట్లాడుతున్నారు. అయితే ఒక పక్క ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఊహం ఏదైతే పరిణామాలు ఉన్నాయో దీన్ని జగన్మోహన్ రెడ్డి స్వీకరించి ఈ అభ్యర్థి ప్రకటన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. నెల్లూరు నగరానికి సంబంధించి ముఖ్యంగా 54,000 ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకుని కూడా ఈ బీసీ అభ్యర్థిగా దీన్ని ప్రకటించడం కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చరిత్రలో నెల్లూరు నగరానికి సంబంధించి ఎప్పటికి కూడా ముస్లింలకి ఎమ్మెల్యే సీటు ప్రకటించిన దాఖలు ఏ పార్టీ లేవు కూడా. దీంతో ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ముస్లిం మీద కూడా పడే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా నెల్లూరు రూరల్ విషయంలో కూడా ఎక్కువగా ముస్లింలు ఉండడం, నెల్లూరు నగరంలో 54,000 ఓట్లు ముస్లిం ఓట్లు ఉండడంతో దీని మీద రానున్న ఎన్నికల్లో పూర్తి ప్రభావం వైసీపీకి అనుకూలంగా ఉంటుందని కూడా దీని మీద నిర్ణయం తీసుకుని కూడా ఈ ప్రకటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీగా వెళ్ళి నెల్లూరు నగరంలో తన పట్టు సాధించుకునే విధంగా కూడా ఊహం కలిపి ఈరోజు ఎండి ఖలీల్ని అభ్యర్థిగా ప్రకటించని కూడా తెలియజేస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఇంకా ఈ పరిణామాలు ఎంతవరకు వెళ్తాయో దీని మీద వేచి చూడాలని పరిస్థితి ఏర్పడుతుంది. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 టీవీ నెల్లూరు.